దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినము దేవుని వాక్యమును ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ అందమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి మహిమపడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, వాక్యమై ఉన్న దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి దీవించమని, మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. గత 2 దినాలు మనము సిద్ధపాటులో మనము ఏ విషయాల్లో సిద్ధపడాలని విషయాన్ని ధ్యానం చేస్తూ వచ్చినాము. మరి ముఖ్యంగా ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ఐగుప్తు విడిచిపెడుతున్న సమయంలో ఏ విధంగా సిద్ధపడ్డారో వాటిని ధ్యానం చేస్తా ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి వారు డ్రెస్ విషయమై, వారు ధరించుకునే వస్త్రము విషయమై మనము చూసాము. దాని తర్వాత ఆహార విషయమై మనము చూసాము. క్రొత్త నిబంధన రాగానే వారు వేసుకున్న వస్త్రాలు మనకి ఈరోజు దేనికి సాదృశ్యం అంటే రక్షణ వస్త్రము మరియు నీతి అని పైబట్ట. రెండవది ఆహారము దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యము. యేసు ప్రభు అన్నారు, నేనే జీవ ఆహారము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడుతున్నాము. ఈరోజు 3వ విషయాన్ని మనము ధ్యానిద్దాము. ఏ విషయంలో, దేనితో వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఏమేమి కలిగి ఉన్నారు విషయాన్ని ధ్యానం చేస్తూ 3వ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 35-36 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ వారు వెండి బంగారములతో వారు బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చదువుదామా? నిర్గమకాండము 12వ అధ్యాయము 35-36 వచనాలు. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తు యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకుని తర్వాత చదువుదాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకుని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమి చేస్తున్నాడంటే రహస్య స్థలముల్లో దాగి ఉన్న ధననిధిని ఆయన సంఘములోనికి, ఆయన విశ్వాసంలోనికి ఆయన ఇస్తా ఉన్నాడు. God is transferring riches from darkness. దేవునికి స్తోత్రమైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనీతిమంతుల ఆస్తి నీతిమంతుల కొరకు దాచిపెడుతున్నాడు. He is transferring. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వెండి బంగారాలతో బయటకు వచ్చాడు? కీర్తనకారుడు కూడా దీన్ని ప్రస్తావిస్తున్నాడు. 105వ కీర్తన 37వ వచనంలో మనం చూసినట్లయితే Psalm 105 and verse 37 దీన్ని ప్రస్తావించబడుతున్నదంటే ఇది ప్రాముఖ్యమైన మాట. Psalm 105 and verse 37 చదువుదామండి. అక్కడ నుండి అంటే ఎక్కడి నుండి? లోకంలో నుండి, ఐగుప్తులో నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాను. వెండి బంగారములతో వారిని రప్పించాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కూడా దీవించాలని, ఆర్థికంగా దేవుడు మన దీవించాలని కోరుతున్నాడు. ఎందుకు దీవించాలని ఆశపడుతున్నాడు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు వెండి బంగారములతో బయటికి తీసుకొచ్చాడు తెలుసా మీకు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలా మంది ఆ మాట వినగానే యేస్ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని తప్పట్లు కొడతా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎందుకు దేవుడు వెండి బంగారములతో బయటకు వచ్చాడు? వై దట్ ఈస్ అ బిగ్ ఈవెంట్ దేర్? Why is it a big event there? ఎందుకు వెండి బంగారములతో బయటకు వచ్చారంటే నిర్గమకాండం 25వ అధ్యాయంలో, నిర్గమకాండం 25వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చదివితే అర్థమవుతాది. దేవుడు మోషేకి ఒక గుడారమును కట్టమన్నాడు. 8వ వచనాన్ని మొట్టమొదటిగా చదివి తర్వాత మొదటి 3 వచనాలు చదువుదాం. 8వ వచనాన్ని చదువుదామండి.
నేను వారిలో నివసించినట్లు. నేనంటే ఇక్కడ ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు అంటున్నాడు, నేను మీతో, నేను ఇశ్రాయేలు ప్రజలతో నేను నివసించున్నట్లు. God wants to dwell among the Israelites. దేవుడు ఇజ్రాయేలు మధ్యలో జీవించాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు మరలా చదువుదాం, 8వ వచనం చదువుదాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఒక గుడారము కట్టమన్నాడు. Build me a tabernacle so that I may dwell in midst of you. మీ మధ్యన నేను నివాసము చేస్తాను. చదువుదాం. ఇప్పుడు మొదటి 3 వచనాలు చదివితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దాని కొరకు మోషే ఇశ్రాయేలు ప్రజలను ఏమడిగాడు, దేవుని యొక్క మాట చొప్పున ఏమడిగాడో చదువుదామని మొదటి 3 వచనాలు. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద గాని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర. దేవునికి స్తోత్రం. బంగారము, వెండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇత్తడి, ఆల్ వాల్యుబుల్ థింగ్స్. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వెండి బంగారములతో బయటకు తీసుకొచ్చాడో తెలుసండి. ఎప్పుడైతే దేవుడు ఆయన కొరకు గుడారము కట్టమంటాడో వీరు మనపూర్వకంగా వారు తీసుకొచ్చిన బంగారము, వెండి అర్పణగా, స్వేచ్ఛార్పణగా, ఫ్రీ విల్ ఆఫరింగ్ గా వారు తీసుకొచ్చారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఐగుప్తు నుంచి వెండి బంగారములతో ఎందుకు దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు తెలుసండి? దేవాలయము కట్టుటకు లేక గుడారము కట్టుటకు, దేవుడు నివాసము చేయుటకు, వారి మధ్య నివాసము చేయుటకు. దట్ ఈస్ ద పర్పస్ వై గాడ్ బ్లెసెస్ సంబడి. ఎందుకు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఎందుకు దేవుడు నన్ను దీవిస్తాడంటే మనము ఆయన కొరకు నివాస స్థలమును కట్టుటకు. నివాస స్థలము క్రొత్త నిబంధన రాగానే 4 గోడలు కాదండి. we will go deeper into it, but in the పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ అ టెబర్నకల్. ఇది ఒక గుడారము. మోషే గుడారం అంటాము, దాని తర్వాత దావీదు గుడారం అంటాము, తర్వాత దేవాలయం అనే మాటను మనం చూస్తున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. Desire for a dwelling of God. Desire for the dwelling of God. ఎలాగ ప్రజలు ఈ అర్పణ తీసుకొచ్చారంటే మోషే అన్నాడు, ఇంకా చాలు, అర్పణలు ఇవ్వడము ఆపివేనన్నాడు. చదువుదామా 36వ నిర్గమకాండం 36వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం ఈ విషయాలు గమనించగలము. నిర్గమకాండము 36వ అధ్యాయము 5-6 వచనాల్లో మోషే అంటాడు, ఇంకా చాలు, ఎక్కువైపోయింది, ఇది సరిపోతాదని. He said, don't give any more. Can we read verses 5 and 6? Exodus chapter 36 verses 5 and 6. మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను. Because they gave enough. When God is blessing you, you have to give enough, more than enough. దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తాడంటే మనము ఊహించిన దానికంటేనూ అత్యధికముగా మనము సేవ నిమిత్తము ఇవ్వుటకు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. రాప్చర్కు ముందు సంఘం ఎత్తబడక మునుపు విశ్వాసులు లేక సంఘం ఏమి చేయాలో తెలుసండి? దేవుని మందిరముగా కట్టబడటకు పూనుకోవాలి. దేవుని మందిరముగా ప్రజలు కట్టబడటకు పూనుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ హెస్ బ్లెస్డ్ యూ. దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. Or God will bless you. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించబోతున్నాడు, ఎందుకు నిన్ను ఆశీర్వదించాడంటే దేవుని మందిరములో కట్టబడాలి. So that you become a blessing in building the dwelling place of God. ఆత్మలనే పంట, souls. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము మరియు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా?
Don't you know that you are the temple of God? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆ గుడారము లేక దేవుని మందిరం ఎవరు? మనమే దేవుని మందిరము. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు, యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు దేవుని మందిరమై ఉన్నారు. ఈరోజు దేవుడు ఎందుకు మనల్ని దీవిస్తున్నాడు, ఎందుకు మనల్ని బ్లెస్ చేస్తున్నాడు, ఆర్థికంగా ఎందుకు దీవిస్తున్నాడంటే దేవుడు మనకిచ్చిన వనరులను, దేవుడు మనకిచ్చిన తలాంతును దేవుని మందిరాలుగా కట్టుటకు, ప్రజలను ఆయత్తపరచాలని, ప్రజలను దేవుని ఎందుకు తీసుకురావాలని, దేవుని మందిరముగా కట్టబడాలని మనము పూనుకోవాలి. దాని నిమిత్తమై మన అర్పణలు తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. చివరి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, చర్చ్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ పవర్ఫుల్ ఎంటిటీ ఫైనాన్షియలీ. దేని కొరకు తెలుసా? సువార్త వ్యాపించాలి, సువార్థికులను పంపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ ప్రజలను, దేవుని ప్రజలను ఆదుకోవాలి, ఆశీర్వదించాలి. దేవుని మందిరముగా వారు కట్టబడాలి, చక్కదిద్దాలి, అన్ని చేయాలి. జస్ట్ బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనము జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గమనించాలి. దిస్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్డ్స్. నేను ఎంతగానో ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు చాలా సమయం పట్టింది ఈ వాక్యం నేను అర్థం చేసుకునేటకు. మీకు కూడా చదివితే మీకు కూడా అదే అనిపిస్తుంది. ఏంటి డబ్బులతో స్నేహితులు సంపాదించుకోవడం ఏంటి? డబ్బులతో స్నేహితులు సంపాదించుకోవడం ఏంటి? ఎంత చక్కగా ఇక్కడ రాయబడ్డాదో. దేవాది దేవుడి మాటలు పలుకుతున్నాడు. యేసు ప్రభు వారు పలికిన మాటలండి. ఒకసారి లూక్ చాప్టర్ 16 అండ్ లెట్ us read verse 9 చదువుదామండి. తెలుగులో చదువుదాం. అన్యాయపు సిరి వలన. చూడండి, ఈ సిరిని, ఈ డబ్బును ఏమని పిలుస్తున్నారు యేసు ప్రభు వారు? అన్యాయపు సిరి. కానీ తర్వాత భాగంలో మనం చదివితే అర్థమవుతుంది. మరలా చదువుదామండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఏమర్థమైందండి మీకు? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. అన్ఫెయిత్ఫుల్ మేమన్, అన్ఫెయిత్ఫుల్ మనీ, అన్రైచియస్ మనీ ద్వారా మీకు ఫ్రెండ్స్ సంపాదించుకొనుడి. ఇట్ వాస్ ఎ కన్ఫ్యూషన్ టు మీ. నేను ఒక దినాన్ని ఈ వాక్యం చదివినప్పుడు ఇదేంటి ఇలా రాయబడ్డది, యేసు ప్రభు వారు ఇలా చెప్తున్నారేంటి? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులు సంపాదించుకోండి, ఇదేంటి? I was really confused. ఆ రెండవ భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన వరకు I was confused with this words. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులు సంపాదించుకోండి. తర్వాత చదువుదామా? ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు. ఆ సిరి మిమ్మల్ని ఎప్పుడు వదిలిపోతుంది? మీరు ఇచ్చినప్పుడు. ఒక 100 రూపాయలు మీ చేతిలో మీ దగ్గర నుంచి ఎప్పుడు వదిలిపోతుంది? మీరు ఇచ్చినప్పుడు. ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకో. వారు ఎవరు? ఏ స్నేహితులైనా నువ్వు సంపాదించుకున్నావు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? అన్యాయపు సిరి ద్వారా స్నేహితులు సంపాదించుకుని ఆ సిరి మీ చేతుల నుంచి వెళ్ళినప్పుడు వారు అంటే ఎవరినైతే ఫ్రెండ్స్ నువ్వు సంపాదించుకున్నావో వారు నిత్యమైన నివాసములో నిన్ను చేర్చుకుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, నీవు ఇచ్చిన అర్పణ ద్వారా, నీవు దేవుని సేవ కొరకు ఇచ్చిన దశమ భాగమైన, దేవుని సేవ కొరకు ఇచ్చిన ప్రతిష్టార్పణ కానుకైన సేవలో వాడబడి ఆత్మలు రక్షింపబడినప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. మీకు కూడా తెలియదు ఎక్కడెక్కడ సేవకులు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ పాస్టర్ గారు వెళ్ళి సువార్త చెప్తున్నారు. మీరు ఇచ్చిన ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఎంతో మందికి సువార్త చెప్పినప్పుడు మీకు తెలియకుండానే చాలా మంది రక్షింపబడుతున్నారు. వారు పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకానికి మేము ఎలాగొచ్చామని ఆలోచన చేసినప్పుడు అక్కడ వారికి ఎక్స్ప్లెయిన్ చేయబడతారు. ఓ ఫలానా సిస్టర్ గారు, ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్, ఫలానా బ్రదర్ ఫలానా కానుక ఇచ్చటం వలన ఫలానా సేవకుడు నీకొచ్చి వాక్యం చెప్పాడు. నువ్వు అనుకుంటున్నావు ఆ సేవకుడి వలన రక్షింపబడ్డావు, మంచిదే సేవకుడి వలనే. కానీ ఆ సేవకుడు వెనకాతల ఎవరో ఒక కానుక తీసుకొచ్చారు, ఆ వ్యక్తి వలన నువ్వు రక్షింపబడ్డావు. కనుక ఆ వ్యక్తి పరలోకంలో ఎవరి కొరకు ఎదురు చూస్తారు తెలుసా? మీరు ఎప్పుడు పరలోకానికి వస్తే మీకు థ్యాంక్స్ చెప్దామని ఎదురు చూస్తారు. హల్లెలూయా.
ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బలమైన మాట అండి. ఒకసారి మరలా చదువుదామండి. టుడే ఈ రోజు ఈ వాక్యమే చాలా స్పెషల్ వాక్యంగా మీరు తీసుకొని దీన్ని మరలా ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరలా చదువుదామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అన్యాయపు సిరి వలన మీకు ఎలాగ సంపాదించుకున్నారు మీరు స్నేహితులను? మీరు ఎవరినైతే పంపించారో, ఏ సేవకుడికి ఇచ్చారో ఆ సేవకుడు వెళ్లి సువార్త ప్రకటించే వలన వారు యేసు ప్రభుని సొంత రక్షకుగా అంగీకరించారు. మీరు పంపించారో సేవకుని, లేక మీరిచ్చారు కానుక చర్చిలో, ఆ చర్చిలో కానుక సేవ కొరకు వాడబడినప్పుడు మీకు తెలియకనే మీరు స్నేహితులు సంపాదించుకున్నారు. మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు చదువుదామా తర్వాత. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు అనగానే రక్షణ పొందుకున్నారు, వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. వారు పరలోక రాజ్యానికి అసలు మేము రావడానికి కారణం ఎవరు? వారు అనుకుంటారు ఫలానా పాస్టర్ గారి వల్ల, ఫలానా బ్రదర్ వల్ల, ఫలానా సిస్టర్ వల్ల. కానీ అక్కడ చెప్పబడతారు, మేబీ ద ఏంజల్స్ విల్ సే, లేక ముందున్న నీతిమంతుల ఆత్మలు వారికి చెప్తారు, లేదు సేవకుడు వాక్యం చెప్పాడు కానీ ఫలానా సిస్టర్ గారు, ఫలానా ఊరిలో ఉన్న ఫలానా సిస్టర్ గారు ఆ పాస్టర్ గారిని పంపించారు. ఆమె ఇచ్చింది కానుక, ఆ కానుక వలన ఆయన పెట్రోల్ వేసుకున్నాడు, ఆ కానుక వలన ఆయన బస్సులో ప్రయాణం చేశాడు, నీ దగ్గరికి వచ్చాడు, మీ గ్రామానికి వచ్చాడు, మీ ఊరికి వచ్చాడు, మీకు సువార్తను ప్రకటించాడు. అప్పుడు వారు అది విని, ఫలానా సిస్టరా, ఐ వాంట్ టు థ్యాంక్ హర్, ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్, ఆమెని నేను అభినందించాలనుకుంటున్నాను, ఆయనను అభినందించాలనుకుంటానని పరలోకములో మన కొరకు వెయిట్ చేస్తారంట. ఎప్పుడైతే మీరు పరలోకములో ఎంటర్ అవుతారో వెంటనే వారు, అమ్మా థ్యాంక్ యూ అమ్మా, సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్, మీరు పంపించకపోతే ఇంత గొప్ప అవకాశం మాకు దొరికేది కాదు. ఆ పాస్టర్ గారిని మీరు పంపించకపోతే, ఆ సువార్తికును మీరు పంపించకపోతే ఇంత గొప్ప అవకాశం మాకు దొరికేది కాదు. మేము దేవుని మందిరముగా కట్టబడే వారము కాదు, ఈ నిత్య జీవాన్ని మేము పొందుకునే వారము కాదని మీకు థ్యాంక్స్ చెప్తా. మీరు అవాక్ అవుతారు, నేనెప్పుడు చేశాను, నేనెప్పుడు వాక్యం చెప్పాను. అప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ఇచ్చిన కానుకే ఈ పని చేసింది. కనుక ఈ అన్యాయపు సిరి మీ చేతిలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు మీ కొరకు స్నేహితులు సంపాదించుకుంటారు. ఇదేనండి పరలోకంలో ధనమును సమకూర్చుకోవడం అంటే. నేను అనుకునేవాడిని, మీ కొరకు పరలోకములో ధనమును సమకూర్చుకోండి. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనాన్ని చదువుదాం. మాథ్యూ చాప్టర్ 6, గాస్పెల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 6 వర్సెస్ 19 to 21 చదువుదామండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. చూడండి, ఇప్పుడు 2 ఆప్షన్స్. ఇప్పుడు ప్రతి విశ్వాసకి ఆప్షన్ ఉంది. భూమి మీద ధనము సమకూర్చుకుంటావా, లేక పరలోకంలో ధనమును సమకూర్చుకుంటావా? ఇందాక మనం చదివిన వాక్యంలో పరలోకంలో ధనమును సమకూర్చుకునుట. చదువుదామా? ఇక్కడ చిమ్మిటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. అచ్చట చిమ్మిటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మందిరము కట్టబడటకు, ఆత్మను సంపాదన కొరకు నీవు నీ స్వేచ్ఛార్పణ కానుకను, ప్రతిష్టార్పణ కానుకను, నీ దశమ భాగమును నువ్వు తీసుకొని వస్తావో, దేవుని మందిరము కట్టబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరముగా కట్టబడుతున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామాన్ని నేను మహిమపరుస్తున్నాను. దేవుడు విక్టరీ హార్వెస్ట్ చర్చ్ ద్వారా అనేక నివాసములు కట్టి ఉన్నాడు. ఎందుకు తెలుసా? మీరు తీసుకొచ్చిన స్వేచ్ఛార్పణ కానుకలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఈరోజు కోరుకుంటుంది నివాస స్థలము. కనుక బైబిల్లో ఒక మాట రాయబడింది, పుచ్చుకోవడము కంటే ఇచ్చుట ధన్యత. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 32 to 34 చదువుదామండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును
ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. అపోస్తలుల 20వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. 20:35 ఇది తర్వాత చదువుదామండి. 20వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 35. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు. చూడండి, మీరు ఇలాగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించుకుననియు, పుచ్చుకొని ఉట్ట కంటే పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు గివ్ దెన్ టు రిసీవ్. ఎందుకు తెలుసా? నువ్వు ఇచ్చినప్పుడు నీకు స్నేహితులను సంపాదించుకుంటున్నావు. నువ్వు ఇచ్చినప్పుడు నీకు స్నేహితులు సంపాదించుకుంటున్నావు. పరలోకములో వారు నీ కొరకు వెయిట్ చేస్తారు. అందరూ అనుకుంటారు, ఎందుకయ్యా మీరు ఎప్పుడు గేట్ దగ్గర వెయిట్ చేస్తారంటే, నన్ను రక్షణలో నడిపించిన ఎవరి వలన నేను రక్షణలో నడిపించబడ్డానో ఆ సిస్టర్ గారు, ఆ బ్రదర్ గారు ఈ రోజు రానయ్య ఉన్నారు కనుక వి వాంట్ పరలోకపు గవిని, పరలోకపు ద్వారములో వారిని మేము అభినందించాలని కోరుకుంటున్నాము. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీకు తెలియకనే నీకు అనేకమైన స్నేహితులను సంపాదించుకున్నావు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గివింగ్. ఎందుకు దేవుడు ఐగుప్తులో వెండి బంగారములతో వారిని బయటికి తీసుకొచ్చాడో తెలుసండి? దేవుని గుడారము, మందిరమును కట్టుటకు. కనుక సంఘము ఎత్తబడితే మునుపు దేవుడు ఏమి చేయలేన్నాడంటే ఆయన ప్రజలను గొప్ప సొమ్ముతో, గొప్ప ఆస్తితో ఆయన దీవించబోతున్నాడు. సో దట్ యూ విల్ కమ్ టు బ్లెస్ పీపుల్. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 32 to 34 చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమస్తముగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులను బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టుచూ వచ్చి. దేని కొరకు? లూకా 16:9 కొరకే. లూకా సువార్త 16:9 కొరకే. అన్యాయపు సిరి ద్వారా మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. See how powerful is giving. చాలా మంది ఒక ఆచారముగా ఇవ్వాలని ఆశపడతాం. We want to just give because it's a tradition. No, when you're giving to build the dwelling place of God. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక దేవునికి స్తోత్రము. చాలా మంది ఈ భూమి మీద వారి కొరకు ధనమును సంపాదించుకోవాలని ఆశపడతారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు మీ కొరకు పరలోకంలో ధనమును సంపాదించుకోవాలి. 16 నుంచి 21 వచనములో ఒక వ్యక్తి ఈ విధంగానే ఆలోచన చేస్తున్నాడు. లూక్ చాప్టర్ 12 వర్స్ 16 to 21 చదువుదామండి. 16వ వచనం నుంచి 21వ వచనం చదువుదాం. మరియు ఆయన వారితో ఈలాగు ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, ఎందుకు పండుతాది తెలుసండి? నీ జీవితంలో ఎందుకు సమృద్ధిగా నీకు పంట వస్తుంది, సమృద్ధిగా నీకు ప్రమోషన్ వస్తుంది, సమృద్ధిగా సంపాదించుకుంటావు తెలుసా? దేవుని మందిరములు కట్టబడటకు, ఆత్మను సంపాదించడం కొరకు. కానీ ఈ వ్యక్తి అలా ఆలోచన చేయలేదు. చదువుదామండి, మాట చదువుదాం. ఒకడు ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనెలాగు చేతును? నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధనధాన్యములు, నా ఆస్తి సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, నేను సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనునని అనుకొనెను. అయితే దేవుడు చూడండి, ఈ మాట వినండి.
అయితే దేవుడు భూమి మీద నువ్వు ధనాక్షేమము లేక ధనము ద్వారా ఒక డిఫెన్స్ కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఓ వెర్రివాడా అంటున్నాడు. ఈ భూమి మీద ధనమును సమకూర్చుకోవాలని, ధనమును సంపాదించుకొని ధనమే మాకు సమస్తం అనుకుంటున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ వెర్రివాడా. చదువుదామండి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వదనని, నీవు సంపాదించుకున్నవి ఎవరిదొగనని అతనితో చెప్పాను. తర్వాత వాక్యం చదువుదామా. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగనే ఉండును. నువ్వు దేవుని కొరకు ధనమును సంపాదించుకుంటున్నావా లేక నీ కొరకు ధనమును సంపాదించుకుంటున్నావా? దేవుని కొరకు ధనమును సంపాదించుకోవడం అంటే దేవుని మందిరాలు కట్టబడాలి. మందిరం అనగానే ఎవరండి? ఆత్మలో కట్టబడాలి. మందిరం అనగానే 4 గోడల గురించి నేను మాట్లాడటం లేదని. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు కట్టబడాలి, ప్రజలు రక్షింపబడాలి, దేవుని కొరకు ధనమును సంపాదించుకోవాలి. కనుక భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. ఎందుకు దేవుడు మీకు ఇస్తున్నాడంటే సో దట్ యూ విల్ గివ్ బ్యాక్ ఇన్ బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే నువ్వు తిరిగి ఇచ్చి దేవుని మందిరాలు కట్టబట్టకు నువ్వు పూనుకోవాలని ఇస్తున్నాడు. అన్యాయపు సిరి ద్వారా మీ కొరకు స్నేహితులను సంపాదించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనం చదువుదాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. చాలా సార్లు ఈ యొక్క సిరి, దీని పేరే అన్యాయపు స్త్రీ, అస్థిరమైన స్త్రీ, అన్స్టేబుల్ అని రాయబడ్డాది. అన్యాయపు స్త్రీ, దీని మీద ప్రేమ నిన్ను నాశనం చేస్తాది. దీనిని ఏమి చేస్తే నీకు దీవెనకరం అంటే ఆత్మను సంపాదన కొరకు ఇస్తే అది దీవెనకరం. నీకు సమకూర్చుకోవడం కన్నా ఓ వెర్రివాడా అని పిలిచారు దేవుడు వారిని. కానీ దీనిని, అన్యాయపు సిరిని దేవుని కొరకు నీవు వాడినప్పుడు ధన్యుడువు, నీవు ధన్యురాలు. చదువుదామా. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకు. ఈ మాట చదివితే ఎవరు గుర్తుకొస్తున్నారు? మనం ఈ లోకమునకు ఏమీ తేలేదు, ఈ లోకం నుంచి ఎవరు ఏమీ తీసుకువెళ్ళాము. యోబే కరెక్టే, యోబు గుర్తుకొస్తున్నాడు. దిగంబరుగా వచ్చి తిని దిగంబరుగా వెళ్ళిపోతాను. ఆయన దేవుని దూషించలేదు, దేవుని తప్పు పట్టలేదు. తర్వాత వాక్యం చదువుదాం. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వారితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. ఉరి అంట. తర్వాత చదువుదాం. అట్టి మనుషులకు నష్టములోను నాశనంలోను ముంచివేయి. ధనాపేక్ష, ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ అ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినినప్పుడు మనకి ఏమి మనలో వస్తుంది, ఆలోచన వస్తుంది తెలుసండి. దేవుని పని కొరకు, దేవుని నామము కొరకు ఐ హ్యావ్ టు గివ్ మోర్ అండ్ అత్తర బుడ్డి పగలగొట్టిన ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క మరియ విలువైనది, శ్రేష్టమైనది దేవునికి ఇచ్చింది. చాలా మంది అన్నారు, ఇగో ఇది తీసుకువెళ్ళి మన మమ్మీ బీదనికి ఇవ్వచ్చు అంటే దేవుడు అన్నాడు, నో, షీ హస్ డన్ ఇట్ ఫర్ మై మెమోరియల్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చినప్పుడు నీవు శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుని పని కొరకు నీ దగ్గర ఉన్న శ్రేష్టమైనది ఇవ్వాలి. ఆమె కొరకు యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? మీరు తర్వాత ఇంట్లో అన్ని చదువుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. 13 వచనాలు చదువుదాం. యేసు ప్రభు వారు ఆ స్త్రీ కొరకు ఇచ్చిన సాక్ష్యము చూడండి. 6వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనము.
సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడను అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే శ్రేష్టమైనది నువ్వు ప్రభు కొరకు దేవుని కొరకు వాడుతావో నీవు నిత్యము జ్ఞాపకంలో ఉంటావు. ఇంకేం కావాలండి? ఈ లోకము తాత్కాలికమే. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇంకా క్లియర్ అయిపోతుంది. ఈ లోకము తాత్కాలికమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. ఒక వాక్యం చదివి ముగించుకున్నాను. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనము. దావీదు సొలొమోను దేవాలయం కట్టకు దావీదు ధనమును పోగు పెడతాడు. అప్పుడు దావీదు ఒక మాట మాట్లాడతాడు. దావీదు ఆయన వంతు కంటే ఎక్కువగా మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1 Chronicles chapter 29 and verse 3 ఎంత దేవుని మందిరం ఎడల ఆయనకున్న ఆశ కనపడుతుంది. దేవుని మందిరము ఎంత చక్కగా కట్టబడాలని కోరిక ఆయనలో కనపడుతుంది. చదువుదామా? మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనము. మరియు నా దేవుని మందిరము మీద, నా దేవుని మందిరం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. You have to have that feeling, a desire, a కోరిక నీలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడాలి ప్రజలు. దేవుని ప్రజలు రక్షింపబడాలి. నా దేవుని మందిరము కొరకు, నా దేవుని మందిరము కొరకు. కనుక నీవు అర్పణ ఇస్తున్నప్పుడు దేని కొరకు ఇస్తున్నావు? దేవుని కడుతున్న మందిరము, దేవుని మందిరం. యేసు ప్రభు అన్నారు ఈ పేతురుతో మాట్లాడుతూ, ఈ బండ మీద నా సంఘమును కట్టేదని అంటారు. ఎవరండి సంఘము? ఆత్మలో సజీవమైన రాళ్ళు. ఈ బండ మీద నా సంఘమును కట్టేదను. పాతాళపు లోకపు ద్వారము దీని ఎదుట నిలవలేవు. Do you have that feeling? When you have that feeling, నా మందిరము దేవుడు కడుతున్న, నా యేసు కడుతున్న మందిరము అని ఎప్పుడైతే నువ్వు ఫీలింగ్ ఉంటాదో, నువ్వు గమనిస్తావో, నువ్వు ఇవ్వకుండా ఉండలేవు. ప్రభా, నీ మందిరం బలంగా కట్టబడాలి ప్రభా, త్వరగా కట్టబడాలి ప్రభా. చదువుదామా మరలా? దావీదు గురించి మాట చదువుదాం. 1 Chronicles 29 and verse 3. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, నాకు కలిగి ఉన్న మక్కువ చేత. మొక్కుకున్నాడంటండి, మొక్కుకున్నాడు దావీదు. నాకు కలిగిన మక్కువ చేత. డూ యూ హ్యావ్ దట్ డిజైర్? Do you have that? Prabha, I want to give this for the service, Lord, your service, Prabha. నీ సేవ కొరకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను ప్రభా. ఎందుకండి ఏదండి జ్ఞాపకంలోకి వస్తుంది తెలుసండి? ఈ భూమి మీద నువ్వేమి చేసినాను ఆయన మందిరము కొరకు, ఆయన మందిరముగా ప్రజలు కట్టబడాలని ఏదైతే నువ్వు చేస్తావో అది తప్పనిసరిగా పరలోకములో జ్ఞాపకానికి వస్తుంది. మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము. See how he is exalting the temple of God. ఆ ప్రతిష్ఠితమైన మందిరము. కనుక ఆత్మలకు భారము నువ్వు కలిగి ఉంటే, ఆత్మల భారము కలిగి ఉంటే మనం ఇవ్వకుండా ఉండలేము. చదువుదామా? ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట, మోరోవర్ బికాజ్ ఐ హావ్ సెట్ మై అఫెక్షన్ టు ద హౌస్ ఆఫ్ మై గాడ్, ఐ హ్యావ్ మైన్ ఓన్ ప్రాపర్ గుడ్ ఆఫ్ గోల్డ్ and silver which I have given to this house of my God over and above all that I have prepared for the holy place. Over and above. So దేవుని పని కొరకు ఎలాగివ్వాలండి? మనం అనుకున్న దానికంటేనూ ఎక్కువగా తీసుకుని రావాలి. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే పరలోకంలో మనము ధనమును సమకూర్చుకోవాలి.
సో ఎందుకు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వెండి బంగారాలతో బయటకు వచ్చారు తెలిసింది? దేవుని కొరకు ఒక నివాసం కట్టకు, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక గుడారం కట్టమన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో రాగానే దేవుడు మన మధ్య కాదు, మనలో నివాసం చేస్తున్నాడు. గుడారములో నివాసము చేసిన దేవుడు యేసు ప్రభువారు శిలువ యాగము ద్వారా గుడారంలో నివాసము చేసిన దేవుడు ఆ యాగము వలన నాలో నీలో నివాసం చేస్తున్నాడు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పని కొరకు ఇచ్చే విషయంలో ముందుకుండాలి. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యత. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, తండ్రి, మేము ఎలాగ సిద్ధపడాలో మాకు నేర్పించినందుకు స్తోత్రం నాయన. ఇప్పటి వరకు నాయన మీరు పలికిన 3 విషయాలు తండ్రి, మేము సంపూర్ణమైన వస్త్రములు ధరించుకోవాలి దేవా తండ్రి. మాలో మీ వాక్యము సమృద్ధిగా నివాసము చేయాలని. ఈరోజు 3వది ప్రభా, సేవ కొరకు, దేవుని మందిరముగా కట్టబడడం కొరకు నీవు మాకిచ్చినది మేము తిరిగి నీ సేవ కొరకు ఇవ్వాలి బ్రహ్మ. ఈ కృప మాకు దయచేసి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని ఆశీర్వదించమని, ప్రపంచమంతట్లో ప్రభా నీ ప్రజలు మందిరముగా కట్టబట్టుకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రపంచంలో నాయన తండ్రి దేవా, ఈ వైరస్ ద్వారా బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు బ్రతుకుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా దేశంలో నాయన ఈ తెగులు నాయన ఆగిపోవటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ దేవా రక్షకుడా మమ్మల్ని నడిపించి నీవే మహిమ పొందుకోమని సంఘస్థులు ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి యొక్క ప్రతి అవసరము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో తీర్చబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా నీ కృప దయచేసి సహాయం చేయండి. సంతుష్ట సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమని నీ వాక్యము ద్వారా మాట్లాడావు. దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ వాక్యమైన ప్రతి ఒక్కరితో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.